ఆయన సమయం ఇస్తాడు, ప్రతి వాళ్ళకి సమయం ఇస్తాడు. ఇంకా మారతాడేమో అని. మారిన పాపి కొరకు 99 గొర్రెలు కూడా పక్కన పెట్టి ఒక గొర్రె కోసము వెతుక్కుంటలే దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. ఇంకా వెయిట్ చేస్తున్నాడు, లాంగ్ సఫరింగ్ చూపిస్తున్నాడు మన పట్ల. ఇంకా నా బిడ్డ మారతాడేమో, నా దగ్గరికి వస్తాడేమో, నా పాదాలు పట్టుకుంటాడేమో, నేను మేలు చేద్దాం, కృప చూపుదాం, ఈ బిడ్డను పైకి లేవనెత్తుదాం, ఈ పాప భారాన్ని తీసివేద్దాం, శాంతి లేని తనాన్ని తీసేద్దాం, సమాధానంతో నింపుదాం అని దేవుడు వెయిట్ చేస్తూనే ఉంటాడు. ఇంకా నువ్వు అదే పాపంలో పడుతూ నువ్వు శాంతిని పోగొట్టుకుని, సమాధానాన్ని పోగొట్టుకుని, ఇల్లుని గుల్ల చేసుకుని, ఒళ్ళుని గుల్ల చేసుకుని ఇంకా దూరం వెళ్ళిపోతున్నామంటే ఎవరు నష్టపోతారు? నష్టపోయేది మనమే. ఈ పాపాత్మరాలనే స్త్రీ కానీ ఒక మంచి ఎగ్జాంపుల్ మన ముందు నుంచుంది. నేను పాపాత్మ రేపొద్దున పరలోకం వెళ్తామంటుంది, చెప్పుద్దేమో సాక్ష్యం. ఒకప్పుడు నేను ఎంత పాపాత్మరాలను, నాకు ఇప్పుడు దేవుడే. అడగండి, దేవునిలో సంతోషం ఉంది, దేవునిలో సమాధానం ఉంది, దేవునిలో నెమ్మది ఉందని చెప్పుద్దేమో. కృతజ్ఞత కలిగింది ఆమెలో, కొన్ని లక్షణాలు. రిపెంటెంట్ హార్ట్ కలిగింది, గ్రాటిట్యూడ్ కలిగింది, కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉంది, విస్తారముగా దేవుణ్ణి ప్రేమించింది.